డాక్టర్, పేషెంట్ కళ్ళు తెచ్చారు. వెల్కమ్ బ్యాక్ మిస్టర్ నాయుడు బావా. మీరు ఎంత అదృష్టవంతులంటే ఆల్మోస్ట్ చావు అంచుల దాకా వెళ్ళి తిరిగి వచ్చారు. రియల్లీ మెడికల్ వండర్. నాయుడు బావా ఇప్పుడు ఎలా ఉంది? థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకమ్మా? పేషెంట్ని కాపాడింది మా ట్రీట్మెంట్ కాదు. అతను ఎలాగైనా బతకాలని కోరుకున్న ఆ అమ్మాయి దైవ సంకల్పమే అతన్ని కాపాడింది. ఆ అమ్మాయి ఎక్కడమ్మా? తను పేషెంట్కి ఏమవుతుంది? తను నా చెల్లెలు డాక్టర్, పేషెంట్కి వైఫ్. మాజీ భార్య డాక్టర్. ఒకప్పుడు తాళి కట్టిన మొగుడని కూడా చూడకుండా ఇతని ప్రాణాలని గాలి కొదిలేసి ఏటో వెళ్ళిపోయింది మహాతల్లి. అబ్బా ఊరుకోవే, ఎప్పుడేం మాట్లాడాలో నీకు తెలీదు. తప్పుగా ఏమన్నాను? ఎక్కడో ఊళ్ళో మనం ఉన్నా అల్లుడు గారికి ఇలా జరిగిందని తెలియగానే కాళ్ళు కడుపు కొట్టుకుంటూ వచ్చాం. ఇక్కడే ఉన్నా తను మాత్రం ఇంటికి వెళ్ళిపోయింది. స్నేహ 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 ఎక్కడ? ఆవిడ గురించే మాట్లాడుతున్నాం అల్లుడు గారు. మీరు బ్రతికుండగానే మిమ్మల్ని వదిలేసి మరొకరితో వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రాణాలు ఉంటాయో పోతాయో తెలియని పరిస్థితిలో మాత్రం ఎందుకుంటుంది? ఎప్పుడో వెళ్ళిపోయిందంట. మా అమ్మాయి మిమ్మల్ని దగ్గరుండి కాపాడుకుంది. అయ్యగారిని పాము కాటేయడానికి కారణం ఈవిడేనండి. అయ్యగారిని హాస్పిటల్ తీసుకొచ్చి కాపాడింది స్నేహమ్మే. ఆహా, అవునా? మరి ఇక్కడ లేదేంటయ్యా? ఆ యముడి దగ్గరికి వెళ్ళి ప్రాణాలు తీసుకొచ్చిందా? అబ్బా నువ్వు మాట్లాడకే. అల్లుడు గారికి ప్రాణగండం తప్పింది చాలు కదా. అంతా మన అమ్మాయి చలవ, అదృష్టం అని చెప్తున్నాను. డాక్టర్ గారు, ఆయన ఇంటికి తీసుకెళ్ళొచ్చా? హ్యాపీగా ఇంటికి తీసుకెళ్ళాడమ్మా. కొన్ని టాబ్లెట్స్ రాసిస్తాను, 2 రోజులు వాడితే నో ప్రాబ్లం. థ్యాంక్ యూ డాక్టర్. నేను ఎక్కడున్నాను? భయపడకండి మేడం, మీరు హాస్పిటల్లోనే ఉన్నారు. మీ వాళ్ళు బయట ఉన్నారు, పిలుస్తాను. ఏమండి, పేషెంట్కి మెలకువ వచ్చింది, వెళ్ళి చూడండి. స్నేహ ఎలా ఉంది ఇప్పుడు? నాయుడు బావా, నాయుడు బావేడే? నాయుడు బాబా క్షేమంగానే ఉన్నాడే. మీ పూజల ఫలితమేనమ్మా నాయుడు బాబు మనకు దక్కాడు. నాయుడు బావని ఇప్పుడే చూడాలి. ఎక్కడున్నాడు? నాయుడు బావ కావేరి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు స్నేహ. వాళ్ళు తీసుకెళ్లారు. ఎలా వెళ్ళాడు? నేను చూడకుండా ఎలా వెళ్ళనిచ్చారు? అయినా నాయుడు బావ అక్కడికి వెళ్ళడం ఏంటి? అత్తారింటికి అల్లుడు వెళ్లకుండా ఎలా ఉంటాడమ్మా? లేదు, నాయుడు బావ ఎప్పటికీ అలా చేయడు. నన్ను చూడకుండా, నాతో మాట్లాడకుండా తను ఎక్కడికి వెళ్ళడు.
మీరేదో దాస్తున్నారు, నాకు అబద్ధం చెప్తున్నారు. నేను నాయుడు బావని చూడాలి. లేదు స్నేహ, మేము నిజమే చెప్తున్నాం. నాకు అనుమానంగా ఉంది. మీరు నన్ను మోసం చేస్తున్నారు. నేను నాయుడు బావని చూడాలి, ఇప్పుడే చూడాలి. ఏంటి నీ పిచ్చి? నువ్వు నాయుడు బావ కోసం ఇంత చేస్తే వాళ్ళు నీ మీద ఎన్ని నిందలు వేశారో తెలుసా? అమ్మా, ఎవరు ఏవో అన్నారని అవన్నీ స్నేహకెందుకు చెప్తున్నావు? స్నేహ, కావాలంటే నాయుడు బావతో మాట్లాడిస్తాను. నువ్వు టెన్షన్ పడుకో. సూర్బాబు, నా ఫోన్ ఇలా ఇవ్వు. అయ్యా, మీరు చెప్పిందంతా అర్థమైంది. అమ్మాయి అల్లుడు గారి చేత దాంపత్య వ్రతం చేయిద్దాం. ఏమైనా దోషాలుంటే పోతాయి. అలాగే పంతులు గారు, ఈ రోజే ఇప్పుడే ఆ వ్రతం మొదలు పెట్టండి. వ్రతానికి ఏం కావాలో చెప్తే ఆయన తీసుకొస్తారు. అలాగేనమ్మా, లిస్టు రాసిస్తాను. అమ్మాయి అబ్బాయి తిరిగ్గానే ఉన్నారు కదా. ఎందుకంటే ఒకసారి కుంకుముడు వేసి వ్రతం మొదలు పెట్టామంటే అది పూర్తయ్యే వరకు మధ్యలో లేవకూడదు. ఏమైనా పనులుంటే ఇప్పుడే చూసుకోండి మరి. ఏ పనులు లేవు, మీరు మొదలు పెట్టండి పంతులు గారు. సరేనమ్మా, అమ్మాయిని అబ్బాయిని రెడీ అవ్వమని చెప్పండి. ఈలోగా నేను ఈ ఏర్పాట్లన్నీ చూస్తాను. వెళ్ళొస్తానమ్మా. ఏమైందా పన్నా? వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదమ్మా. నాయుడు బావకి ఏదో అయింది, నిజం చెప్పండి. నాయుడు బావకి ఏదో అయింది, మీరేదో దాస్తున్నారు. నాయుడు బావ క్షేమంగా ఉన్నాడు స్నేహ, తనకేం అవ్వలేదు. లేదు మేడం, దాస్తున్నారు. స్నేహ, నాయుడు బావని చూడకుండా నాకేమీ వద్దు. మేడం, మా మాట విను స్నేహ. పిచ్చిగా ప్రవర్తించకో. నీ ఆరోగ్యం బాలేదు. నేను చచ్చిపోయినా సరే నాయుడు బావని చూడాలి. డాక్టర్ స్నేహ చెప్పేది విను. స్నేహ ఆగు. అమ్మా, ఒకసారి కావేరి వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తానమ్మా. చెయ్యమ్మా. ఓం సజ్జోరేణం ప్రపద్యామి సజ్జోరేణాయ వే నమో నమః. భవే భవేనాది భవే భవత్వమాన్ భవాత్ భవాయ నమః. అమ్మా, అబ్బాయిని అమ్మాయిని తీసుకురండి. అలాగే. అమ్మా, బొట్టు పెట్టుకోండి.